ఏవి నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాను. మిత్రులారా, వేదికను అలంకరించిన నాయకులకు, రణభేరి మోగిస్తున్న యూటీఎఫ్ సభ్యులకు సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు ఇటీవల విశాఖలో జరిగాయి. ఆ మహాసభల జయప్రదానికి యూటీఎఫ్ నాయకత్వం అనేక జిల్లాలలో, అలాగే యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం కూడా సహకారం అందించింది. ఆ సహకారానికి కూడా సభాముఖంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అనేక అంశాలు మీ నాయకత్వం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు సాగర్ గారు తెలియజేశారు. అలాగే ఎమ్మెల్సీ గోపీమూర్తి గారు, ఐవి లక్ష్మణరావు గారు కూడా అనేక అంశాలు తెలియజేశారు. సమస్యల పరిష్కారం కోసం మీరు చేయబోయే పోరాటానికి సిఐటియు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది. మీతో పాటు ప్రత్యక్షంగా అవసరమైతే పాల్గొంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మనం కోరుతున్న కోరికలేవి కూడా గొంతెమ్మ కోరికలు కాదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని కోరుతున్నాం. ఒక ఉద్యోగులకు అమలు చేయాల్సిన సౌకర్యాలు కావచ్చు, వేతనాలు కావచ్చు, వేతన పెంపు కావచ్చు, ఎరియర్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా చెల్లించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి కాబట్టే ఇక్కడ మనం ధర్నా చేయాల్సి వస్తుంది. దీనికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఇవాళ చర్చ సాగుతోంది. గత ప్రభుత్వం అంతా కూడా అన్యాయంగా వ్యవహరించింది, అనేక నిర్బంధాలు ప్రయోగించింది, ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి పాసాన్ అయ్యాయి. వాస్తవమే అయి ఉండొచ్చు. అయితే ప్రభుత్వాలు మారాయి కానీ ప్రభుత్వాల వైఖరి మాత్రం మారలేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. విధానాలు మారనంత కాలం, పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, వ్యక్తులు మారినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మనకి జీతాలు ఇవ్వడానికో, ఎరియర్స్ ఇవ్వడానికో డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర. వాస్తవం అయి ఉండొచ్చు. కానీ 99 పైసలకి భూములు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం దగ్గర ప్రజల భూములు ఉన్నాయి. ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నట్టు. మనకి జీతాలు, ఎరియర్స్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు. కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, ఆదానీలు, అంబానీలు వీళ్ళకి రాయితీలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వాల దగ్గర 17,20,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే ఎవరి ప్రయోజనం కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నట్టు. ఇది మనం అర్థం చేసుకోనంత కాలం మనం మోసపోతూనే ఉంటాం. మన హక్కులు సాధించుకోవాలన్నా, ఉన్నవి నిలబెట్టుకోవాలన్నా దానికి మార్గం పోరాటం ఒకటే తప్ప మరొక మార్గం లేదు. మన దగ్గర ఉన్న ఏకైక బలం మన ఐక్యత మాత్రమే. ఈ ఐక్యతను కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉన్న మొత్తం ఉద్యోగులందరినీ కూడా ఓ తాటి మీదకి తీసుకొచ్చి ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే అందరూ కలిపి మన సమస్యల మీద రాబోయే కాలంలో మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటానికి నాందిగా ఇందాక సాగర్ గారు చెప్పారు, తొలి సైరన్ మోగిస్తున్న యూటీఎఫ్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. యూటీఎఫ్ తొలి సైరనే కాదు, అవసరమైతే మీ మలి సైరన్లో కూడా పూర్తి స్థాయిలో 100% ఇక్కడ రోడ్ల మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది యూటీఎఫ్ చరిత్ర. మీతో పాటుగా దాదాపు 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి హక్కులు లేకుండా పనిచేస్తూ ఉన్నారు. ఉన్న హక్కులను కూడా గత ప్రభుత్వం కాలరాసింది. ఉన్న హక్కులను కూడా కాలరాసిందని ఎందుకన్నానంటే, ఈ రాష్ట్రంలో 2008లో సాధించుకున్న ఎంటీఎస్ ఏదైతే ఉందో మినిమం టైమ్స్ ని, ఈ మినిమం టైమ్ స్కేల్ ని ఈ రాష్ట్రంలో 3 లక్షల మందికి అమలు చేయకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వమైనా దాన్ని సరిచేయాలి. దానికి అవసరమైన పోరాటాలకి మీ అందరి మద్దతు కూడా కావాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. విద్యాశాఖలోనే దాదాపు 28,000 మంది సమగ్ర శిక్షలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కేజీబీబీలు కావచ్చు, మీతో పాటు స్కూళ్ళలో పనిచేస్తున్న పీటీఐలు కావచ్చు, మీ ఎంఆర్సీ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకుంటే ఇతర కేడర్ల ఉద్యోగులు కావచ్చు, అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. వాళ్ళు 22 రోజుల పాటు గత ప్రభుత్వ హయాంలో సమ్మె చేసినప్పుడు అన్ని జిల్లాల్లో కూడా యూటీఎఫ్ నాయకత్వం వాళ్ళు 22 రోజులు సమ్మె చేయడానికి అవసరమైన ఆర్థిక సహకారంతో సహా మద్దతు ఇస్తూ మీరందరూ కూడా నిలబడ్డారు. యూటీఎఫ్ సభ్యులందరూ. అందుకు కూడా మరోసారి మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ సమగ్ర శిక్ష ఈ నెల 19వ తారీఖు నుంచి మరో దశ పోరాటానికి సన్నద్ధమవుతోంది. దానికి కూడా మీ మద్దతు కోరుతూ ఉన్నాం. అలాగే ఏ పోరాటం జరిగినా, మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు 16 రోజులు సమ్మెయినా, అంగన్వాడీలో 42 రోజులు సమ్మెయినా, సమగ్ర శిక్ష 22 రోజులు సమ్మెయినా, అది నేషనల్ హెల్త్ మిషన్లో ఉన్న ఉద్యోగుల సమ్మెయినా, వీటన్నిటి కూడా యూటీఎఫ్గా సహకారం అందిస్తున్నారు. టీచర్ సంఘాలు మద్దతు తెలిపినాయి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మీరు చేయబోయే పోరాటాలలో
వాళ్ళందరూ కూడా మీతో పాటు భాగస్వాములు అవుతారు అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేస్తూ ఈ రణభేరి మోగిస్తున్న మీకందరికీ కూడా మరోసారి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్ పోరాటాలన్నింటిలో కూడా సిఐటియు మీతో పాటు కలిసి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు మిత్రులారా. వార్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత.